రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు. నేను చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. అయినా సరే రష్యా మాత్రం కీవ్పై విరుచుకుపడుతుంది. అమెరికాకు చెందినటువంటి కంపెనీ మీద దాడి కూడా అది కావాలని చేసినట్లుగా ఉందంటూ ట్రంప్ అయితే ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నా వల్ల కాదు, నేను చేయాల్సింది చేశాను, ఈ నూనె వెనిగర్ని కలపడం నా వల్ల కాదు. అంటే జెలెన్స్కీ పుతిన్ ఇద్దరు కూడా నూనె వెనిగర్ లాంటి వాళ్ళంట. ఆ రెండు కలవ కదా, అదే విధంగా వీళ్ళిద్దరు కూడా కలవరు అని ఇద్దరికి కూడా ఒక ఉదాహరణ చెప్పాడు. పుతిన్ ఎంత దగ్గరికి తీసుకొద్దామన్నా ముందు దూరమే జరుగుతున్నాడు. పుతిన్ అన్ని విధాలుగా కూడా నాలో ఉన్నటువంటి నమ్మకాన్ని చంపేస్తున్నాడు అంటూ పుతిన్ పై అయితే ఒక విధంగా అసహనాన్ని వ్యక్తం చేశాడు తప్ప కోపాన్ని చూపించలేకపోతున్నాడు. పుతిన్ ట్రంప్ కి ఏమైనా లొంగుతాడా? ఇప్పుడు నువ్వు ఆ దేశం దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్ పైన ఇతర దేశాల పైన నువ్వు ఇరుచుకుపడుతుంటే, అంటే రష్యాని ఏదో ఒక విధంగా ఆపాలని ప్రయత్నాలు చేస్తుంటే ఊరుకుంటాడా? ఇప్పుడు నువ్వేమొచ్చేసి ఆ దేశాన్ని నాశనం చేయాలని అన్ని విధాలుగా ప్రణాళికలు చేస్తున్నావు. మళ్ళీ ఒకవైపు ఏమొచ్చేసి యుద్ధాన్ని ఆపమంటున్నావు. యుద్ధమే ఆగితే నువ్వు రష్యాని ఏం చేస్తావో, ఎన్ని ఆంక్షలు పెడతావో. ఇప్పుడు యుద్ధం ఉన్నప్పుడు కూడా ఆంక్షలు ఉన్నాయి, కానీ రష్యాని ఆర్థికంగా దెబ్బతీయడానికి భారత్ లాంటి దేశాల మీద విరుచుకుపడుతుంటే పుతిన్ ఊరుకుంటాడా? అతని దేశానికి ఆర్థికంగా నిలబడడం ఆయనకు అవసరం లేదా? నీలాంటి నువ్వు వచ్చి చెప్పేస్తే, నువ్వు చెప్పగానే ఆగిపోతే, ఆగిపోయిన తర్వాత క్రెడిట్ కొట్టేసి నోబెల్ శాంతి బహుమతి తీసుకొని ప్రపంచం ముందు మరొక 4 సంవత్సరాలు డప్పు కొట్టేద్దామని ఉన్నాడు మనోడు. ట్రంప్ కి ఆ అవకాశం పుతిన్ ఇస్తాడా? పుతిన్ ఏమైనా తక్కువడా? పుతిన్ అదృష్టం ప్రకారం ఏం ప్రధాని అయిపోలేదు. రష్యాలో ప్రతి అణువణువు తెలుసు ఆయనకి. అనేక కష్టాలు పడ్డాడు ఆయన. ఇద్దరు అన్నయ్యలు చిన్నప్పుడే కోల్పోయాడు, తల్లిదండ్రులు కోల్పోయాడు, ప్రతి క్షణం గడ్డు పరిస్థితుల్లోనే పెరిగాడు. సోవియట్ యూనియన్ యుద్ధాలను చూశాడు, వాటికి అనేక రకాలుగా సహాయాలు చేశాడు, అనేక రకాలుగా కష్టాలు పడ్డాడు. మనసు రాటుదేలిపోయింది, మైండ్ రాటుదేలిపోయింది. దేశం కోసమే ఇంకేదైనా సరే, తన దేశాన్ని రక్షించుకోవడానికి ఏదైనా చేస్తాడు. అంతేగాని నీలాంటి ఈ గోడ మీద పిల్లులు లాంటి వాళ్ళని నమ్మేసి యుద్ధం ఆపేస్తాడా? ఈరోజు యుద్ధం ఆపేస్తే మీరు ఉక్రెయిన్లో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదా? ఒకవేళ ఆపాలనుకుంటే ఆపొచ్చు, పుతిన్ యొక్క డిమాండ్లు మీరు నెరవేరిస్తే. ఒకవేళ అమెరికా గనక పుతిన్ యొక్క డిమాండ్లు నెరవేరిస్తే రేపు యూరోపియన్ దేశాల దగ్గర, ఐరోపా సమాఖ్య దేశాల దగ్గర, అందరి దగ్గర కూడా మాట కాయాల్సి వస్తుంది ట్రంప్. ఎందుకంటే అలాగున్నాయి పుతిన్ యొక్క డిమాండ్స్. ఆ డిమాండ్స్కి ఒప్పుకున్నంత మాత్రాన ఉక్రెయిన్ ఒప్పుకోలేదు, అటు ఐరోపా దేశాలు ఒప్పుకోవు. కాబట్టి ఎటు నుండి ఎటు చూసినా ఇక ట్రంప్కి అయితే పుతిన్ లొంగడ.